శబరిమలయ్య అయ్యప్ప స్వామి కథ తెలుగులో కేరళ రాష్ట్రంలోని పతినతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల భారతదేశంలో అత్యంత పవిత్రమైన యాత్రాక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనార్థం ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తారు. అద్భుత అయ్యప్ప స్వామి జన్మకథ పాండ్యరాజు రాజశేఖర మహారాజు మరియు రాణి ధర్మప్రభ సంతానం కోసం చాలా కాలం ప్రార్థనలు చేశారు. ఒకరోజు రాజు అడవిలో వేటకు వెళ్తుండగా మంత్రద్రవ్యం నిండిన దీప్తినంతమైన శిశువు నదీ తీరంలో కనిపించాడు. ఆ శిశువు మెడలో చిన్న మణిపడకం ఉండేది. ఆకాశంలో ఒక దివ్య శబ్దం వినిపించింది. ఈ శిశువు మహావిష్ణువు మహాశివుని కలయికగా అవతరించిన హరిహరసుతుడు. దీని పేరు మణికంఠ. ఈ పిల్లను మీ కుమారుడిగా పెంచుకోండి. రాజు ఎంతో ఆనందంతో మణికంఠని రాజభవనానికి తీసుకెళ్లాడు. మణికంఠుని బాల్యం. మణికంఠుడు చిన్న వయస్సులోనే విద్యలో నిపుణుడు, శస్త్రవిద్యలో ధీరుడు, ధర్మానికి ప్రతీక. అందరూ అతన్ని ఎంతో ప్రేమించేవారు. కాని రాజ్యంలోని మంత్రి రాణి మణికంఠుడి ప్రజాదరణ చూసి అసూయపడ్డారు. ఆయనను రాజు వారసత్వానికి దూరం చేయాలని కుట్ర పన్నారు. ఎక్కువ మహిషిని హతం ఒకరోజు మంత్రులు రాజుకు చెప్పేలా చేశారు. మతంగినిల్లో ఒక భయంకరమైన రాక్షసి మహిషి ప్రజలకు కీడు చేస్తున్నది. ఆమెను ఎవరు చంపినా రాజ్యం రక్షితం. కాని ఆ పని చేయగలిగేది మణికంఠుడే. రాజు ఒప్పకపోయినా రాజ్యం కోసం మణికంఠుడు వెళ్లాడు. మహిషిని ఘోర యుద్ధంలో సంహరించాడు. ఈ సందర్భంలో దేవతలు ప్రత్యక్షమై, నీ ధర్మాన్ని నెరవేర్చావు అయ్యప్ప, నువ్వు భవిష్యత్తులో ప్రజలకందరికీ రక్షకుడవుతావు అని ఆశీర్వదించారు. అయ్యప్ప స్వామిగా రూపాంతరణ తర్వాత మణికంఠుడు రాజుకు చెప్పాడు, నాన్నగారు, నా అవతారం ధర్మ పరిరక్షణ కోసం. ఇక నేను శబరిమలలో కాపురముంటుంది. అందరూ స్వామియే శరణమయ్యప్ప అని పిలిస్తే వారికి రక్షణ ఇస్తాను. అలా మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిమల పర్వతంలో ధ్యానం కోసం కొండపైకి వెళ్లాడు. రాజు అప్పుడే దేవాలయం నిర్మించాడు. అదే నేటి శబరిమల అయ్యప్ప స్వామి గుడి. అప్పటి నేటా దేవాలయం నిర్మికని గుడికని తీసుకుంటుంది. ఆంధ్రత్త నెనములు మాలధారణ, శరీర మనస్సు శుద్ధి, అహింస, క్షమ, శాంతి, బ్రహ్మచర్యం ప్రాక్టీస్ చేస్తారు. అయ్యప్ప స్వామి శరీర మనస్సు శుద్ధి 60-50 గతరుడు గుణాలుని సంకేతంగా చూపడానికి అయ్యప్ప స్వామి సత్యాన్ని, ధర్మాన్ని పదినడు. ఆత్మజ్ఞానం మెట్లు ఎక్కినప్పుడు మనసు పవిత్రంగా మారుతుందని నమ్మకం. అంతేమెత్తే స్వామియే శరణం అయ్యప్ప. ఈ విధంగా అయ్యప్ప స్వామి ధర్మ సంస్థాపన కోసం అవతరించి శబరిమలలో నిత్యం భక్తులకు కాపాడే దేవత అయ్యాడు.